గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ విత్ బండారు రామ్మోహన్. యాక్చువల్గా ఇవాళ ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు ఒకసారి మన అనలిస్ట్ని కూడా మనం పరిచయం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్. ఓకే, ముందుగా మనం కోట శ్రీనివాసరావు గారికి సంబంధించి నిన్న కన్నుమూయడం జరిగింది. 83 సంవత్సరాలు ఆయన చిత్రసీమకు ఎనలేని కృషి చేశారని అనుకోవాలి. తన నటనతో ఒక్కసారిగా ప్రపంచంలో అంటే తన అభిమానులను అయితే చాలా సొంతం చేసుకున్నారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఏ క్యారెక్టర్లోనే సరే లేనివైపోయారు. ప్రస్తుతం ఆయనకి ఒక్కసారి నివాళి అర్పించి మనం కంటిన్యూ చేద్దాం. పద్మ గారు, నేను కూడా మరి ఇవాళ నిన్ననే అసలు మనం నివాళి అర్పించాల్సి ఉండే. నిన్న తెల్లారి గట్ల చనిపోయారు. ఆయన విలక్షణ నటుడు, క్యారెక్టర్ నటుడు. పూర్వం చెప్పానంటే ఆయన పాత్రలు మరవరు చేయలేదు. అంటే మిగతా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చినా కూడా ఆయన హాస్యం కానీ, సీరియస్ గా కానీ, విలన్ గా కానీ రకరకాలుగా అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనుక ఒక తండ్రిగా, ఒక మామగా అట్లా కూడా అనేక పాత్రల్లో జీవించారు. వరకు 750 సినిమాలకు పైగా నటించారు. ఒక రకంగా చెప్పాలంటే అందరి దురదృష్టం, మనకు ఒక మంచి నటుడిని మన చిత్ర పరిశ్రమ కానీ మనందరం ప్రేక్షకులకు కోల్పోయినాం. చిత్ర పరిశ్రమ కోరవస్తారు, కానీ మనమైతే ఇంకా ఆయన నటులను చూడాల్సి ఉండే కోల్పోయినామని. ఓకే, రైట్ అండి. ఇంకా మన మిగతా వార్తలకు ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న అంశం ఇక్కడ బాగా రైళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, అంటే పొలిటికల్గా కాకుండా ఒక జనరల్గా ఒక టాపిక్ అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైలు ఇంజన్లు, బోగీల్లో నిఘా కెమెరాలు. దేశవ్యాప్తంగా రైలు ఇంజన్లు, రైలు పెట్టెల్లో నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు 15,000 లోకోమోటివ్లు, 74,000 బోగీల్లో 3.86 లక్షల సంఖ్యలో వీటిని అమర్చనుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తక్కువ వెలుగులోనూ రైలు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలోనూ అత్యంత నాణ్యమైన దృశ్యాలను చిత్రీకరిస్తాయని రైల్వే శాఖ అయితే తెలిపింది. సో ఈ అంశం తీసుకుందాం. నార్మల్గా అంటే పొలిటికల్గా కాకుండా ఒక ప్రజలకు ఉపయోగపడేటట్టు రైల్వే శాఖతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైలు బోగీలకు సంబంధించి నిఘా కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? చాలా ఆహ్వానించదగ్గదాం. ఎందుకంటే మనం మామూలుగా అపార్ట్మెంట్లలో కూడా చిన్న చిన్న 10-12 ప్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. చాలా నేరాలను అరికట్టడానికి ముందస్తుగా, లేకపోతే అయిన నేరాలను పరిశోధించడానికి సీసీ కెమెరాలు బాగా మనకు వస్తున్నాయి. ఇటీవల చూస్తున్నాం, మనకు రైళ్లలో చాలా నేరాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు బయటకు తోసేస్తున్నారు, రకరకాలుగా జరుగుతున్నాయి. దొంగతనాలు జరుగుతున్నాయి. చైన్ గుంజడంలో కూడా ఎవరో గుంజేసి దోపిడీ కూడా చూసాం. మొన్నటిదాకా గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చే దానిలో 2 సార్లు ఇటీవలనే దోపిడీలు జరిగినాయి, చూసాం మనం. చైన్ గురించి ఆపి కనుక నేరాలు పెరుగుతున్నాయి, అట్లాగే ఘోరాలు కూడా పెరుగుతున్నాయి. కనుక ఇవాళ సీసీ కెమెరాల అమర్చడం ఖర్చుతో కూడుకుంది. కానీ మిగతా అందరికి శుద్ధులు చెప్పే రైల్వే శాఖ పెద్దది కదా. కేంద్ర ప్రభుత్వమే మిగతా అందరికి చెప్తారు. ఉదాహరణకు లోకల్ పోలీసులు మీకు ఎవరికైనా రెంట్కి ఇవ్వాలంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి, వాళ్ళ వివరాలు తీసుకోండి, వాళ్ళ కుటుంబ వివరాలు తీసుకోండి, ఆ తర్వాతనే మీ అపార్ట్మెంట్ ఫ్లాట్లు రెంట్కి ఇవ్వండి అంటున్నారు కదా, ఇంటికి అద్దెకి ఇవ్వడానికి. అటువంటి అప్పుడు మరి ఇంత పెద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అది ప్రపంచంలోనే ఎవరైనా చెప్పిన 3వ స్థానంలో ఉన్నాం మనం. కనుక దానిలో అన్ని రైళ్లలో మెల్లమెల్లగా ఏర్పాటు చేయాలి సీసీ కెమెరాలు. అప్పుడు నేరాలు ఆగడానికి ఎవరైనా చూస్తున్నారంటే పద్మ గారు అది వేరుగా ఉంటుంది కదా. కనుక నేరాలు ఆగాలంటే మాత్రం ఇవి చేయాల్సిందే. కనీసం నేర పరిశోధనలు చాలా పెద్ద ఎత్తున పనికొస్తే నేను అనుకుంటున్నాను. ఇవాళ చిన్న దొంగతనం కూడా పసిగట్టగలుగుతున్నా. ఊళ్ళల్లో కూడా చాలా సీసీ కెమెరాలు వచ్చేసినాయి. పోలీసులు ఈ మధ్యన మనకు చౌరస్తాలలో అక్కడ ఇక్కడ సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఒక్కోసారి చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనం తొందరగా ఎవరి తప్పు అని పట్టుకోగలుగుతున్నాం. వాళ్ళైతే అసలు మా ఆధునికమైన కార్లకైతే బ్రహ్మాండంగా 360 degrees కెమెరాలు వచ్చినాయి. ఎవరైనా మనల్ని గుద్దుకున్నా, మనం ఎవరైనా గుద్దుకున్నా ఎవరి తప్పు తేలని. ఇవాళ మన రైల్వేల వ్యవస్థ ఉండాలి కదా. కనుకనే మన ఇంజన్ బోగి నుంచి మొదలుకొని మొత్తం అంతా అన్ని దాంట్లలో, ముఖ్యంగా బాత్రూమ్ దగ్గర, తలుపుల దగ్గర తపస్సులు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు ఉంటే ఏదైనా నేరం జరిగినప్పుడు అక్కడ కూడా పట్టుబడే అవకాశం ఆహ్వానించదగ్గర మంచిదా. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. ఏపీకి అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక మరొకటి కట్టల గుట్టలు. లిక్కర్ స్కామ్లో వీడియోలు రికవరీ, డెన్లలో నోట్ల కట్టల పంపిణీ దృశ్యాలు. టెక్నాలజీ సాయంతో ఎఫ్ఎస్ఎల్ వెలికితీత. నాడు ముడుపుల పంపిణీపై వీడియోలు, వాటిని పెద్దలకు పంపిన నిందితులు. సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటా రిట్రవల్
కట్టల మధ్యలో రాయలసీమ నేత అనుచరుడు 15 కోర్టుకు ఛార్జిషీటు సమర్పించనున్న సిట్. ఇన్నేసి కట్టలు వాళ్ళు సంపాదించుకుంటే పొలిటీషియన్స్ అంటే ఒక రకంగా ఎలా అయిపోయిందంటే వాళ్ళు సంపాదించుకోవచ్చు. మనం అంటే అంతకుముందు గతంలో కూడా రీసెంట్గా కూడా కొంతమంది రాజకీయ నాయకులు పలికిన మాట కూడా, మేము ఎమ్మెల్యే అవ్వాలంటే ఇంత ఖర్చు పెట్టాము, మరి అది రికవరీ చెయ్యొద్దా అన్న కోణంలో మాట్లాడిన వెర్షన్ కూడా ఉంది. సో ఇలాగా ఒక లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రజెంట్ నడుస్తుంది. ఆ స్కామ్కి సంబంధించి చూసుకుంటే నోట్ల కట్టలు అంటే తిండి లేక ప్రజలు అల్లాడిపోతుంటే ఇంత కట్టలు లోపల పెట్టుకుంటున్నారు. అసలు వీళ్ళ సంపాదన ధ్యేయంగా అయిపోతుంది. కూడు గూడు నీడ అది లేకపోయిన వాళ్ళకి తరతరాలకి వీళ్ళు సంపాదిస్తుంటే మినిమమ్ జనానికి అంటే చాలామంది ప్రజలు ఒక్క పూట కూడా తినలేని పరిస్థితుల్లో చాలామంది అయితే ఉన్నారు. సో మరి ఏంటి దీని మీద ఎలాంటి చర్యలు ముందు తీసుకుంటే బెటర్ అంటారు? ఎందుకంటే సంపాదించుకున్న వాళ్ళే సంపాదన అయిపోతుంది, లేనోడు లేనట్టే అయిపోతున్నాడు. నా మాట క్లియర్ గా ఉంది కదా మీకు? ఓకే అండి. అదే మీది సరిగ్గా రావడం లేదు, బాగా కట్ అవుతున్నాను. కానీ అది రైట్ మీరు అన్నట్టు ఆర్థిక అసమానత పెరుగుతుంది, అవినీతి పెరుగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి అంటే పబ్లిక్ తో కాంట్రాక్ట్ లో 4-5 శాఖలు అయితే పూర్తిగా రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ, పంచాయతీ కానీ, ఇతరత్ర మనకి ఎక్సైజ్ కానీ వీటిలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది చూస్తున్నాం మనం. అంటే పబ్లిక్ తో రోజు కాంట్రాక్ట్ ఉండేది, దాంతో చూస్తున్నాం కనుక మనం ఇవాళ వాళ్ళ కట్టలు ఎక్కడ దొరుకుతున్నాయి, వీళ్ళకు లిక్కర్ స్కామ్లు దొరుకుతున్నాయి కదా. మొన్నటిదాకా మనకు అప్పుడు ఇప్పుడు అంటే అవినీతి ఆగడం లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ గెలవగానే ఓ పార్టీ గెలుస్తుంది, ఓ పార్టీ ఓడిపోతుంది. ఓడిపోయిన పార్టీ వచ్చే 4-5 ఏళ్ల తర్వాత నాదే అధికారం ఉంటుంది, గెలిచిన పార్టీ వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు నాదే అధికారం ఉంటుంది. చూస్తున్నాం కదా, ఆరోపణలు ప్రత్యారోపణలు, ముదురు మాటలు చూస్తున్నాం మనం. అది నేను తక్కువ మాట్లాడితే అంత తక్కువ అవసరమని నేను అనుకుంటున్నాను తప్ప ఒకటి వెళ్ళేది. నోట్ల కట్టలు దొరుకుతున్నాయి అంటే దీనికి నోట్ల కట్టలు బయట నుంచి ఎక్కడికి వచ్చినాయి? బ్యాంకు నుంచి విత్డ్రా అవుతాయి కదా పద్మ గారు, అవి ఎక్కడి నుంచి చేసినాయి, ఏ అకౌంట్ నుంచి తీసుకున్నారని చెప్పొచ్చు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ అన్ని అత్యాధునికమైన బ్యాంకుల్లో కూడా సీసీ కెమెరాలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. ఎవరు విత్డ్రా చేయాల్సిందే కదా, ఎప్పటి నుంచి ఎప్పుడోసారి విత్డ్రా చేయాల్సిందే కదా. కనుక ఈ నోట్ల కట్టల మీద నెంబర్లను పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినాయి, ఏ బ్యాంక్ నుంచి వాళ్ళకు ఎవరు విత్డ్రా చేసిండ్రు అని చూస్తే తప్పనిసరి కుంభకోణం ఇంకా ఛేదించవచ్చు. నోట్ల కట్టలు దొరుకుతున్నాయి అంటే చాలా పెద్ద ఎత్తున దొరుకుతున్నాయి. అంటే లిక్కర్ స్కామ్ ఇవాళ అంటే ఆనాడు ఆగలేదు, ఇవాళ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆగడం లేదు, మనకు అర్థం అవుతుంది. చూద్దాం ఏం చేస్తారు. ఇప్పుడు నోట్ల కట్టలు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితేనే దిక్కులేదు. ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాల్సింది జడ్జిని. అభిశంసన తీర్మానాన్ని కూడా ఇంత లేట్ చేశారు. చివరికి సుప్రీంకోర్టే స్వయంగా లేఖ రాసి వారు అభిశంసించండి అంటే కూడా ఇంకా మీనమేషాలకి పడుతుంది. అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోవద్దనే ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఒక న్యాయమూర్తి ఇంట్లో కూడా నోట్ల కట్టలు దొరికినాయి అంటే ఈ లిక్కర్ స్కామ్లు దొరికితే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమి లేదు. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. ఇసుక అంటే అడ్డుగోలుగా తవ్వేస్తున్నారు. ఇసుక మాఫియా అన్నది కూడా రోజుకి ఎక్కువైపోతుంది. అంటే ప్రతి అంశం కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క అంశం అనే లేకుండా ఏపీకి సంబంధించి చాలా అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిబంధనలు గాలికి వదిలేసి ఇసుక మైనింగ్, భారీ యంత్రాలతో నదీ గర్భాలు గొల్ల, గుండుమెడ, కొల్లిపర రీచ్లలో యథేచ్ఛగా తవ్వకాలు, వేమూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి దందా, మంత్రులు నేతల పేర్లు చెప్పి తరలింపు, ఇసుక లారీలు తనిఖీలు చేయకుండా గనుల అధికారుల ద్వారా ఒత్తిళ్లు. సో ఏంటండి, ఈ ఇసుక మాఫియా కూడా ఒక మాఫియా కింద, ప్రతి ఒక్క అంశం కూడా ఒక మాఫియా కింద తయారైపోయిన మైనం. సో దీన్ని కూడా మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మూడు మన అడ్డగోలు సంపాదనలో 3 ఉన్నాయి సంపాదన. ల్యాండ్ మాఫియా, మన శాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఈ 3 చూస్తున్నాం కదా. ఏ ప్రభుత్వంలో కూడా ఇది ఆగడండి. ముఖ్యంగా చూడండి, ఎమ్మెల్యే అంటే రారాజులు అయిపోతుంది. ఇటీవల తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ, మంత్రి మాట్లాడుతూ, మీరు మరి కార్యక్రమం జరుగుతుంది ఎందుకు పోలేదంటే, ఆ నియోజకవర్గాన్ని ఆయన రాజు, నేను మాత్రం మంత్రిని కనుక అన్ని నియోజకవర్గం చూస్తాను, అంతే తప్ప నాకు అక్కడ పెత్తనం లేదు, ఆయనే సుప్రీం అని చెప్పి డైరెక్ట్ తేల్చి చెప్పారు. మంత్రులు అంటే గతంలో చెప్తున్నాను నేను, మంత్రులు అంటే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వాళ్ళు, రాష్ట్రానికి మేలు చేసేవాళ్ళు, ఒక నియోజకవర్గం నుంచి రాష్ట్రానికి మంత్రిని అనే స్థితి ఉండేది. ఇవాళ జిల్లాకు మంత్రివి, ఆఖరికి తన నియోజకవర్గానికి మంత్రి. ఏమైనా కార్యక్రమాలు ఉంటే నువ్వు చేసుకో, నా ఇలాకాలు రావాలంటే నేను చెప్పినట్టు వినాల్సింది. అందుకని ఇవాళ ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తున్నాయి పూర్తిగా. అంటే ఇవాళ ప్రభుత్వాలు ఆధారపడితే ఎమ్మెల్యేలు కనుక ఎమ్మెల్యేలు ఏది చెప్తే అది వింటారు కదా. అందుకని ఇప్పుడు శాండ్ మాఫియాను అరికట్టలేకపోతున్నారు ఎవరు వచ్చినా సరే. చూసాం కదా ఆ మధ్యన తాడిపత్రి మన ఎమ్మెల్యే, మన మాజీ ఎమ్మెల్యే, అట్లాగే మనకు ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, నాకు తెలియకుండా ప్రతి బాటిల్కు 10 రూపాయలు ఇవ్వాలి అంటే, లిక్కర్ బాటిల్ మీద, వాటర్ బాటిల్ మీద 10-20 రూపాయలు అడుగుతున్నారంటే ఇది శాండ్ మాఫియా సమస్య కాదు. శాండ్ మాఫియాలో
మొత్తం కాలువల నదులన్నీ కాలువలాగా మార్చేస్తున్నారు. ఇవాళ ఈ వరదలు రావడానికి ప్రధానమైన కారణం అదే. అందులోని కృష్ణా నదిలో అసలు ఆగస్టు దాకా వరదలు రాకపోయేది కదా, ఎందుకు వస్తున్నాయి అంటే వర్షం పడి పైనుంచి నీళ్లు వస్తే దాని ఇంటికి తాటి చెట్టు అంత ఎత్తులో ఇసుక ఉండేది ఏది మనకు నదుల్లో. అటువంటిది వాళ్ళ మొత్తం అంతా నదుల్లో కడిగేసినట్టు చేస్తే అది కాలువ అవుతుంది దగ్గర నది కాదు కదా. ఇసుక ఉంటే ఇప్పుడు ఈ వరదలు రాకపోయేది. ఇసుక మొత్తం తోడిసిన తర్వాత ఇసుక మిగిలింది ఎక్కడ కొట్టుకొస్తుంటది పైనుంచి, అంటే కోతకు గురవుతాయి. చూస్తున్నాం చాలా నదీ పరవాహి ప్రాంతాలు ఇటుపక్క అటుపక్క భూములన్నీ మాయమవుతున్నాయి. చూస్తున్నాం కదా, మన గోదావరిలో కానీ కృష్ణాలో కానీ పూర్తిగా సముద్రంలో గడిచే కన్నా కొంచెం ముందు అయితే మీకు ఎకరాలకు ప్రతి సంవత్సరం మాయమవుతున్నాయి. అంటే డైరెక్ట్ గా నీళ్ళు వచ్చి అంతకంటే పెద్ద వరదలు వచ్చిన తర్వాత మీకు ఎండాకాలం కూడా నదుల్లో మన చెలిమలు తోడుకుంటే నీళ్ళు వచ్చేవి. నదులు కాదు, వాగుల్లో, చిన్న చిన్న వాగుల్లో. అప్పుడు మా కచరాలు ఉండే, కచరాలు అంటే చిన్న చిన్న కార్ లాంటివి, ఎడ్ల బండ్లు. కానీ మాకు వాగుల్లో నడుస్తుంటే కూడా మేము బాటిల్లా ఇప్పుడు కొనుక్కున్నాం లేవు కదా, అప్పుడు కేవలం దోషులతో పట్టుకొని తాగేవాళ్ళం. అటువంటి కాలుష్యం బారిన పడుతున్నాయి నదులు. అట్లానే ఇసుక మాఫియా చేయంగా పూర్తిగా చూస్తున్నాం కదా, మా దాదాపు 50 ఫీట్ల ఎత్తు నుంచి తోడుతున్నారు ఇసుక. అందుకని ఏమంటారంటే ఇసుక మాఫియాని అరికట్టాలంటే దీనికి ప్రత్యామ్నాయం కూడా కనుక్కోవాలి. ఇసుక అమ్ముడుపోతుంది కదా, డిమాండ్ సప్లై తేడా ఉన్నది. దీనికి ప్రత్యామ్నాయం కూడా పలానా వాటికి వాడండి అని. మన కలపకు ప్రత్యామ్నాయం కదా చాలా వస్తువులు వచ్చినాయి, మనకు ఫైబర్ వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి కదా. అట్లానే ఇసుక ప్రత్యామ్నాయం కనుక్కోకపోతే ఇసుక డిమాండ్ ఉంది కనుక వీళ్ళు ఆక్రమణ చేస్తున్నారు. ఇసుక కొనేవాళ్ళు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా తక్కువ అవుతుంది కదా. ఖచ్చితంగా నిర్మాణాల్లో కానీ దేనిలో కానీ ఇసుకకు ప్రత్యామ్నాయం కనుక్కోవాలి, దాన్ని వాడే ప్రయత్నం చేయాలి. యాష్ ఉన్నది, బూడిద ఉన్నది, రాతి పొడి ఉన్నది, వీటిని వాడుకుని ప్రయత్నం చేయాలి. రాతి పొడి కూడా ఇప్పుడు కొండలు పిండి వేసినామని గద్దర్ గారు పాట రాసినప్పుడు, అంటే మన కార్మికుల గురించి. అట్లా ఈ రాళ్ళు కూడా ఆగడం లేదు. ఇసుకమైన కాదు, ఇసుక మాఫియా కాదు, రాళ్ల మాఫియా కూడా నడుస్తుంది. ఎక్కడెక్కడికో విదేశాల చైనా కూడా మన గ్రైనేట్ రాయి తల్లిపోతుంది, చూస్తున్నాం కదా. కనుక అన్ని మాఫియాలకు ఇవాళ ఎమ్మెల్యేలు కేంద్రంగా నడుస్తున్నాయి, ఎమ్మెల్యేలు కేంద్రంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అవినీతికి అక్కడ దాకా ఉన్నది లింక్. కనుక కింది స్థాయి కాంట్రాక్టర్లు కానీ, కింది స్థాయి ఇసుక మాఫియా కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఆ అనుమతికి మించి మరీ చేస్తున్నారు. లేని ఏవైతే వాళ్ళకి కేటాయించని ఇసుక రీచ్లను కూడా చేరుకొని దుర్మార్గం చేస్తున్నారు. ఈ 3 మాఫియాలు, ల్యాండ్ మాఫియా, వైర్ మాఫియా, శాండ్ మాఫియా, ఈ 3 ప్రపంచాన్ని నడుపుతున్నాయి, దేశాన్ని నడుపుతున్నాయి, రాజకీయాలు నడుపుతున్నాయి. ఇక తెలంగాణకు సంబంధించిన ఒక అంశం అయితే చూద్దాం. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అంశం చూస్తే కవిత వర్సెస్ మల్లన్న. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి, కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం, కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం, మల్లన్నపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం, అడ్డుకున్న గన్మెన్, కార్యాలయ సిబ్బంది, తీవ్ర తోపులాట, పలువురికి గాయాలు, గన్మెన్ కాల్పులు, ఇరు వర్గాలపై కేసులు, జాగృతి కార్యకర్త ఒకరికి ఆసుపత్రిలో చికిత్స, నాపై హత్యాయత్నం చేయించిన కవిత, ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మల్లన్న. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. బీసీల రిజర్వేషన్లపై మాట్లాడేందుకు కవిత ఎవరంటూ కూడా ఆమెపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్మెన్ కాల్పులు జరపడంతో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు తనపై దాడుమని వ్యాఖ్యలు చేసిన మల్లన్నను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ మండలి చైర్మన్కు కవిత ఫిర్యాదు చేశారు. అయితే తనపై కవిత హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అంటున్నారు. సో ఈ ఇద్దరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు కొన్ని తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడుతుంటే ఒకరి మీద ఒకళ్ళు వేసుకుంటున్నారు. వీళ్ళు ఈ గొడవలు ఏంటి, మళ్ళీ కొత్తగా మరొక అంశం పైకి రావడం తెరపైకి? పద్మ గారు, నేనైతే 50 ఏళ్ల జర్నలిస్ట్ గా చాలాసార్లు మనం అనుకుంటున్నాం ఏమంటే, మీరు పరుష పదజాలం వాడద్దు. సామెతలు కూడా ఆడవాళ్ళని కానీ, వికలాంగులు కానీ, ఇతర వృద్ధులు కానీ, ఎవరైనా కులాన్ని కానీ కించపరిచే విధంగా ఉంటుంది. వాళ్ళు తెలంగాణ సంస్కృతి అని చెప్పి గతంలో కేసీఆర్ గారు కొన్ని ముదురు మాటలు మాట్లాడేవాళ్ళు. అక్కడి నుంచి పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటుపక్క అటుపక్క వాళ్ళు వీళ్ళు పెద్ద ఎత్తున ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడారు. కనుక ఆ మాటలు అనడానికి కూడా నాకు ఇష్టం అనిపిస్తలేదు. కంచం పొత్తు, ఫలానా పొత్తు అనే దాని మీద సామెత ఉండొచ్చు, ఉంటే వాళ్ళు దాన్ని వాడాల్సిన అవసరం వచ్చింది. ఒక స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు నిజంగా బీసీల గురించి ఆమెకి ఎందుకు అంటే ఖచ్చితంగా మాట్లాడండి. ఆమెకి ఎందుకు అవసరమా కాదా ఆమె చెప్పుకుంటుంది, మీరు వినొచ్చు. కానీ అది విడిచిపెట్టి ఒక సామెత వాడడం వల్ల ఆ సమస్య వచ్చింది. తీన్మార్ మల్లన్న గారు కూడా గతంలో మనకు కాంగ్రెస్ ను కూడా బీసీ రిజర్వేషన్ల మన బీసీ లెక్కలు రాగానే ఇష్టమైన పరుష పదజాలం, ఇంతకంటే పరుష పదజాలంతో విమర్శించిన కదా, ఏమైంది, బయటకు పంపించారు ఏ పార్టీ కాకుండా. అందుకని ఆయన మొదటి నుంచి ఆయన వీడియోలు కానీ అవన్నీ చూస్తే నేను నా 199% చూడను.
ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు చూద్దాం చూసినప్పుడు కూడా మంచి మాటలు లేవని. ఇటుపక్క దాడుల సంస్కృతి ఇంకా అంత మంచిది, అంతకంటే మంచిది కాదు. చూస్తున్నాం మీరు పేరుని ఆయన ఏం మాట్లాడారు, ఆంధ్రాలో చూసాం కదా. రఫా రాజకీయాలు మాట్లాడడం ఏందని చెప్పి ఓ రకంగా చెప్పారంటే ఆయన అటు జగన్మోహన్ రెడ్డికి గడ్డి పెట్టినట్టు అనిపిస్తుంది. తన కార్యకర్తలు కదా ఆయన అన్న మాట మన సిగ్గు లేదా అట్లా ఇట్లా అనే మాట చూసుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు రఫా రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన కూడా తగ్గుతుంది ఇక్కడ అంతే. ఇవాళ కాంగ్రెస్ సంస్కృతి ప్రోత్సహిస్తుందా అంటే కాదని చెప్పి మన కొద్దిలో అంటే చెడ్డలో మంచి ఏమిటంటే మనకు మహేష్ కుమార్ ఏది తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఆయన స్పష్టంగా చెప్పింది ఇటువంటి మంచివి కాదని చెప్పి. వాళ్ళ పార్టీలో బయట వాళ్ళు సస్పెండ్ చేసిన కనుక మంచివి కావాలంటున్నారు. కానీ సస్పెండ్ చేయకపోతే ఏమనేవాడు. రాయసింగ్ లాంటి వాడిని కూడా ఇప్పుడు పార్టీ రాజీనామా చేయగానే ఆమోదించింది. చూస్తున్నాం బీజేపీ నుంచి కూడా. అంటే ఇటువంటి దుందులకు మాట్లాడు ప్రతి పార్టీలో ఉంటారు. కానీ దాన్ని అరికట్టాల్సింది అధిష్టానమే కదా. దీనికి భౌతిక దాడులు అయితే పరిష్కారంగా ఇవాళ విమాన బలన ఆఫీస్ మీద చేసినా కూడా మొన్నటికి మొన్న మహా టీవీ మీద చేసినా కూడా ఏదైనా సరే ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా సరే ఎందుకు కాదు. జర్నలిజం నీ దారేటో ఈ మధ్యన నేను వాళ్ళ వ్యాసం రాసినప్పుడు జర్నలిజం ఎట్లా పోతుందంటే వార్తకు వ్యాఖ్యకు తేడా. అంటే మీడియా సంస్థల పేరు మీద పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టమైనట్టు ఎవరిని బట్టి వాళ్ళని తిట్టే అధికారం వీళ్ళకి లేదు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కూడా హక్కు ఉన్నది, హద్దు ఉన్నది. స్వేచ్ఛకి ఎంత హక్కు ఉందో అంత హద్దు కూడా ఉన్నది. మనం రోడ్డు మీద నడుస్తూ కర్రసాము కత్తిసాము చేసుకుంటూ పోదామంటే ఎట్లా. ఇది కూడా జర్నలిజం ప్రమాణాలు పాటించండి. అప్పుడు మేము ఏది జరిగితే ఎవడైనా మేము లాదుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఎట్లా తయారైందంటే మెల్లగా ప్రజలు కూడా సున్నితత్వం పోయింది. అవును కదా ఆయన మాట్లాడి వీళ్ళు కొట్టిందంటున్నారు. అంటే ఎంత దుర్మార్గం. భౌతిక దాడులు ఖండించే కన్నా ముందు మాటల దాడులు కూడా సరైన కావు కదా చేయడం కూడా. ఒక స్త్రీని మాట్లాడే ముందు ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టాలి, నోరు సంపాదించుకొని మాట్లాడాలి. లేకపోతే ఇట్లాంటి అనర్థాలు ఎదురైతే తప్పనిసరి దాడులు జరుగుతాయి. ముందు ఎన్ని దాడులు జరుగుతాయో చూడాల్సి ఉంది అనిపిస్తుంది నాకైతే. ఇది దురదృష్టమే. జర్నలిజం ప్రమాణాలు వార్తగా ప్రమోట్ చేసి మన టీవీలో కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, చాలా మంచిది. వార్తకు వ్యాఖ్యకు తేడా తెలవాలి. వార్తగా చెప్పుదాం, తర్వాత వ్యాఖ్య చేయొచ్చు, మన ఇష్టం వ్యాఖ్య చేయొచ్చు. ఈ పలానా ఇష్యూ ఉన్నది తప్పు ఒప్పు అని మనం వ్యాఖ్య చేస్తున్న పని అదే కదా. మనం చేస్తున్న పని కూడా ఎక్కడ అరుస్తేనో మనం పెద్దగా గొంతు పెట్టుకొని మాట్లాడితేనో అసత్యాలు సత్యాలు కావు, సత్యాలు అసత్యాలు కావు. మనం చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మంచి పదజాలం ఉంది. అంతకంటే పదజాలం వేరే వాడాల్సిన అవసరం లేదు. వాడితే ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి, అందరూ గమనించాలి. ఓకే, మరొక అంశం అయితే చూద్దామండి. మరొక అంశం చూస్తే కనుక బనకచెర్ల ఇప్పుడు అసాధ్యం, పోలవరం పూర్తయ్యాకే పరిశీలించవచ్చు. సిడబ్ల్యూసికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేక పీబీ లింక్ పోలవరం డిపిఆర్కు విరుద్ధం. ఏపీ అది చేపడితే పోలవరానికి కొత్త డిపిఆర్ ఇవ్వాల్సిందే. దీని ద్వారా తరలించాలనుకునే 200 టీఎంసీల పైన స్టడీ చేయించాలి. పీబీ లింక్తో పోలవరం ప్రాజెక్టు పరిమితులన్నీ మారిపోతాయి. తాడుపూడి కెనాల్ కూడా పోలవరం ప్రాజెక్టులో భాగమేనని వెల్లడి. ఏపీ తలపెట్టిన పోలవరం బనకచెర్ల లింక్ ఇప్పుడు సాధ్యం కాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించాలని అనుకుంటున్న 200 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్ డిపిఆర్లో భాగం కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ 200 టీఎంసీలపై సరైన సంస్థతో కేంద్రం సమగ్ర అధ్యయనం జరిపించాలని సూచించింది. సో ఈ అంశానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏపీ తీసుకున్న పోలవరం ప్రాజెక్టు అండ్ బనకచెర్లకు సంబంధించి 200 టీఎంసీల నీటికి సంబంధించి కొంచెం వివాదం నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే సాధ్యమయ్యే పని అయితే కాదు. ప్రజెంట్ ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే తాడుపూడిది తీసుకున్నా సరే దానికి సంబంధించి అది పోలవరం ప్రాజెక్టులో ఒక భాగమని చెప్పడం జరిగింది. సో దీనికి ఏ విధంగా వివరణిస్తారు? పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. చాలా నుంచి అంటున్నాను నేను, అది ఆచరణ సాధ్యం కాదు, అసాధ్యం అని. ఇప్పుడు ఆచరణ సాధ్యం కాదు, ఇప్పుడు అసాధ్యం అని తెలిసేసి నిపుణులు కనుక ఇంకా అంతకంటే మాట ఏముంటది. కనుక అప్పుడు దానికి మళ్ళీ కొన్ని దారులు వెతుకుంటున్నారు. అది కూడా తప్పుడు దారి. వీళ్ళు ఒక దారి ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు, రేపు వెళ్ళాట కొత్త ప్రతిపాదనతో పోతుంది. ఒకటేమో ఇప్పుడు అసాధ్యం అని తేల్చేసింది సిడబ్ల్యూసి. అట్లా పోలవరం ప్రాజెక్టు ఈ సిడబ్ల్యూసి లెటర్ రాసింది. సిడబ్ల్యూసి అభ్యంతరం కాదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే ఏమంటుందంటే పోలవరం దానికి వ్యతిరేకము దాంట్లో లేదు కనుక 200 టీఎంసీలు అటిస్తే 200 టీఎంసీలు మిగతా రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటే 400 టీఎంసీలు తరలించాల్సి వస్తుంది. కనుక కొత్త పథకం ఒకటి రచించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అంటే మరి ఎందుకో మరి మన చంద్రబాబు నాయుడు గారు మరి చాలా నిష్ణాతులు అనుకుంటారు, ఇటువంటి విషయాలు ఎందుకు పప్పులో కాలేస్తున్నారు. మొదటి నుంచి మనం అంటున్నాం తప్పు, ఇది కాదు అని చెప్తున్నాం. ఇప్పుడు కొత్త పథకం ఏంటంటే అక్విడిట్ కట్టట పైనుంచి నీళ్ళట కృష్ణానదిలో పోయారట, తీసుకెళ్లి పైనుంచి ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టి ఆ 2 టీఎంసీల నీళ్ళనట కృష్ణానది అవతల పడేస్తారు. అయినా నీళ్లు పోయే కదా. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు. పైనుంచి ఒక బ్రిడ్జ్ కట్టేసి దాని మీద కాలువ నిర్మించి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల కాలువ నిర్మించి అక్కడి నుంచి అవతలికి ప్రాంతాన్ని భూమి మీద పడేస్తారు. అంటే నీళ్లు తీసుకుపోయేది ఇక్కడిదే కదా.
ఎందుకు ఇంత కనీస ఇంగిత జ్ఞానం లేదని నేను అంటున్నాను. దానికి వ్యతిరేకం కాదు, కానీ చేసే పద్ధతిలో ఉండాలి కదా. ఇంతమంది నిపుణులు వ్యతిరేకం చేశారు, ఇంతమంది నిపుణులు కూడా వద్దంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ నీళ్లు కావాలని రాయలసీమ సంఘాలు కూడా ఇది సరైనది కాదు, మొదలు వెలిగొండ నుంచి మొదలు పెడితే అవన్నీ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయండి, వాటి ద్వారా నీళ్లు తెచ్చుకుందాము, పోతిరెడ్డిపాడు ద్వారా కాలువ విడుదల చేసుకున్నాం కదా, ఆ నీళ్లు ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొత్తగా ఇది చేసుకొని బనకచర్ల అనేది ఇప్పుడు ఒక రకంగా ఎప్పుడంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ కాదు, రాజకీయాల గేమ్ చేంజర్ అవుతుంది. గతంలో మన మన జగన్మోహన్ రెడ్డి గారు కదా 3 రాజధానులు 3 ముక్కలాట ఆడి అట్లాగే పోలవరం పండబెట్టిండు, రకరకాలుగా ఊరకం చేసిన విధ్వంస పాలన. మళ్ళొకసారి వీళ్ళు కూడా అటువంటి నీళ్ల మీద వీటి మీద ఒక విధ్వంస పాలన సృష్టించే అవకాశం ఉందని నేను అంటున్నాను. ఇప్పటికైనా సరే దాన్ని మానుకోవాలి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోవాలి, లేకపోతే సిడబ్ల్యూసీ కూర్చోవాలి. తర్వాత ఈ 200 టీఎంసీలు తరలిస్తే వచ్చే పరిణామాలు ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. అట్లాగే నీటి వాట కూడా తేల్చాలి. నీటి వాట తెలుసుకుండా ఆనాడు కేసీఆర్ బేసిజాలు లేవు, బేసిన్లు బేసిజాలు లేవన్న తప్పే ఇవాళ మరి రేవంత్ రెడ్డి కూడా మా 948 టీఎంసీలు 1000 టీఎంసీలు మాకు ఇచ్చేయండి, మిగతా తీసుకుపోవడం కూడా అంతే తప్పంటారు. అంటే వీళ్ళకు నీళ్ళ గురించి తెలుస్తుందా తెలుస్తలేదా, బేసిన్ల గురించి తెలుస్తుందా లేదా తెలుస్తలేదా అంటే అందరినీ ఒక రకంగా చెప్పి రెండు రాష్ట్రాల ప్రజలను మభ్యపరుస్తున్నారు. ఓ రకంగా చెప్పిన భావోద్రేకాలు రెచ్చగొడుతున్నారు, సరైనది కాదు. ప్రజలకు తెలుసు వీళ్ళందరూ వీళ్ళ రాజకీయ నాటకంలో మనం పావులో మన సంగతి తెలుసు కనుకనే వాళ్ళ మేధావులు వాళ్ళు కూడా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలంటే పద్ధతి ఇది కాదు, మనకు బనకచర్ల పరిష్కారమే కాదంటుంటే 81,000 కోట్ల రూపాయల ప్రతిపాదన ఇప్పటిది అయితే 1,80,000 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అది వాళ్ళ సాధ్యం కాని ముచ్చట, 10 ఏళ్ళకు కూడా అసాధ్యమే అని అంటుంటే మరి నిష్ణాతులు చెప్పినప్పుడు వినాలి కదా, చెప్తే వినకపోతే చెడంగా చూడాలి అని సామెత. అందరూ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్పలకు పోకుండా తన పట్టు బనకచర్ల నాదే ఆలోచన అని చెప్పకుండా దాన్ని రివర్స్ వెనక్కి ఆలోచిస్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఓకే, మరొక అంశం తీసుకుందాం. ఈ రిజర్వేషన్ చుట్టూ రాజకీయం, స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో రాజకీయ పక్షాల ఎత్తులు. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెబుతున్న అధికార కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు మొదలు ఆర్డినెన్స్ వరకు రిజర్వేషన్ అంశాన్ని ఉపయోగించుకునే వ్యూహం, రాష్ట్రపతి వద్ద బిల్లు ఆమోదానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏంటని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు ఎందుకు తీసుకువెళ్లలేదని నిలదీస్తున్న వైనం, బలహీన వర్గాలను మోసం చేసే ఎత్తుగడే అంటున్న బీఆర్ఎస్, చట్టబద్ధత కావాలని డిమాండ్, రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ తేవడం బీసీలను మార్చడానికే అంటున్న బీజేపీ, ఆర్డినెన్స్ ఆధారంగా జీవో ఇస్తే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేమో ఆందోళన బీసీలు, ఎవరికి వారే పై చేయి సాధించేందుకు కౌంటర్లు ఎన్కౌంటర్లతో మొదలైన స్థానిక ఎన్నికల వేడి. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఈ బీసీల రిజర్వేషన్ అంశం చుట్టే మొత్తంగా తిరుగుతుంది రాజకీయం అని చెప్పి అంటున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ రిజర్వేషన్కి సంబంధించి ఇంకా ఆర్డినెన్స్ రాకుండా మీరు ఎలా చెప్తారని మరికొంతమంది ముందే ప్రచారం చేస్తున్నారని మరికొంతమంది. సో ఈ బీసీ రిజర్వేషన్ అంశం కొలిక్కి ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు అంటారు? అసలు అన్ని రాజకీయ పార్టీలు పద్మ గారు, అన్ని రాజకీయ పార్టీలు బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చుకుంటారు ఇటు పక్క అటు పక్క. నేను మొదటి చెప్పి ఇల్లు అలికారు పండగ కాలే. ఇంకా ఇల్లు అలకడం అంటే గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ హయాంలో కానీ అంటే రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ పెంచే క్రమంలో చూసుకుంటే అప్పుడు కానీ కాంగ్రెస్ హయాంలో తీర్మానం చేశారు కదా, పంపించారు కదా. ఆ తీర్మానం అమలైంది ఎక్కడైనా? అసెంబ్లీ తీర్మానం అమలు కాకపోతే 3 మార్గాలు అన్నారు. ఒకటేమో అది కావాలంటే మనకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి 9వ షెడ్యూల్ పెట్టాలి. 9వ షెడ్యూల్ పెట్టుకున్నా ఊరుకునేది లేదని చెప్పి సుప్రీంకోర్టు గతంలో పెట్టింది. ఇష్టం చట్టాలు చేసుకొని 9వ షెడ్యూల్ పెట్టేసి రాజ్యాంగ సమీక్షకు పనికి రాదు, రాజ్యాంగ సమీక్ష పరిధిలోకి రాదంటే కాదు, వస్తుంది అని చెప్పి ఆల్రెడీ చెప్పేసి కనుక ఆ సమస్య లేదు. రెండవది ఇవాళ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ రాలే, అసలు ముందు ముసళ్ళ పండుగ కేవలం నిర్ణయం చేశారు. నిర్ణయం చేయగానే ఒక ఆమెనేమో ఇప్పుడు అదే కదా తీర్మానం అన్నమాట ఏంటంటే సంబరమే చేసుకుంది, అటుపక్క టీఆర్ఎస్ ఏమో విమర్శ చేస్తుంది, తెలంగాణ జాగృతి ఏమో సంబరాలు చేసుకున్నాయి. కనుక చూస్తుందంటే వీళ్ళకి సరైన అవగాహన ఎవరికి లేదంట. రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ నాటకం ఆడుతున్నారు, బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి పాటలు తోటాలు విడుచుకుంటున్నారు. జరిగేది చెప్తాను. యాజ్ అడ్వకేట్ గా గతంలో తమిళనాడులో 94 కన్నా ముందు 2 సార్లు బీసీ రిజర్వేషన్లు పెంచుతా అంటే హైకోర్టు అడ్డుకుంది. తర్వాతనే పివి నరసింహరావు గారి హయాంలో అది చట్టంగా మారి 9వ షెడ్యూల్ చేర్చడం వల్ల ఇప్పుడు 69% రిజర్వేషన్ అక్కడ అమలు అవుతున్నాయి. ఇప్పుడు ఇంకో % ఎక్కువ కావాలి, ఇక్కడ 70% రిజర్వేషన్ అమలు కావాలంటే ఏం చేయాలంటే సుప్రీంకోర్టు సీలింగ్ తొలగించి నిజంగా చట్టం చేస్తే సరే చూద్దాం, చట్టం చేస్తే కొట్టేస్తుందా లేదా తర్వాత సంగతి. కానీ ఆర్డినెన్సే జారీ కాలే కదా, ఇప్పటికీ మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఇవాళ మనం 14వ తేదీలో ఉన్నాం, ఇంకొక 10 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోతుంది. 25 జూన్ నాడు హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అక్కడి నుంచి నెల రోజులు అంటే 25 జూలై కదా, 25 జూలై లోపు ఆర్డినెన్స్ జారీ చేయాలి, దానికి అనుగుణమైన రిజర్వేషన్లు ఖరారు చేయాల్సింది. అది కాక వాళ్ళందరూ పంచాయతీ ఎన్నికలంటే పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుపుతారని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఒకేసారి అయిపోతాయి. పంచాయతీ ఎన్నికలతో పాటు మన ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ వరకు జరపాలి. దాంతోపాటు మున్సిపాలిటీ కూడా చాలా వరకు ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ తప్ప ఒక 5-6 మున్సిపాలిటీ కోర్టు తీర్పు వల్ల తర్వాత అయినా తప్ప మిగతా అన్ని కూడా ఈ పదవి కాలం అయిపోయింది కదా. మంచో చెడ్డో ఇవాళ అన్ని స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరిపేసి పట్టణం కావచ్చు, నగరం కావచ్చు, గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు జరిపించేసేస్తే అయిపోతుంది. కానీ దానికి అవరోధంగా చూసుకుంటున్నారు. ఇవాళ వీళ్ళు చేసే పని రేపు కోర్టు మళ్ళీ స్టే ఇచ్చి మళ్ళీ ఎన్నికలు వాయిదాకే పనికి వస్తే తప్ప మేము పెడదాం అనుకున్నా వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. అందుకని మిగతా రాజకీయ పార్టీలు నాటకం ఆడుతున్నాయి. మీరు ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన కాదనో అదో ఇది అనడం లేదు, చేసి చూపించండి అంటారు, ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళేమో హామీ ఇచ్చారు, వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యన ఎన్నికలు మాత్రం అవుతాయి. దోనో లడేతో తినో ఒక ఫైదా పోతే గత సామెత. ఇప్పుడు అట్లా లేదు. ఇద్దరు కొట్లాడి ఇప్పుడు వచ్చిన ప్రజలను అంటే మనం ఎన్నికలు జరపకుండా ఆడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక మరొక అంశం చూద్దాం. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం భట్టి. ప్రతి నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రీస్, అంబేద్కర్ ప్రాణహిత చేవల ప్రాజెక్టును చేపడతామన్న డిప్యూటీ సీఎం. మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాల్గొన్న శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, జూపల్లి. నిజంగా మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామంటున్నారు కదా, ఉన్నారంటారా? మహిళా సాధికార కట్టుబడి ఉంటే 30 ఏళ్ళుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగదు కదా. చట్టసభలో మహిళా రిజర్వేషన్ ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం ఉండాలి. సగం పక్కన పెట్టండి, కనీసం 33% అని రిజర్వేషన్ ఇవ్వాలి కదా. 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది జరిగింది. తర్వాత బీజేపీ వచ్చి కూడా 11 ఏళ్ళు అయింది. ఇది ఇప్పుడు అదే జరుగుతుంది. అంతకు ముందే వాజ్పేయి గారు కూడా మధ్యన వచ్చిపోయారు. అంతకుముందు మధ్యన బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అవకాశాలు లేక కాదు. కనుక మహిళా సాధికారత అంటే మొట్టమొదటి రాజ్యాంగ పదవుల్లో వాళ్ళకు మన రిజర్వేషన్ కట్టబెట్టింది. స్థానిక ప్రభుత్వాల్లో వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో అయితే 50% మహిళల రిజర్వేషన్ చేశారు. అది ఆహ్వానించదగ్గ కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి మొదలుకొని జడిపించారు మళ్ళీ వాటికి. అట్లాగే మున్సిపాలిటీలో కౌన్సిలర్ నుంచి మొదలుకొని కార్పొరేటర్ నుంచి మొదలుకొని మనకు చైర్మన్లు, మేయర్ల వరకు కేటాయించారు. దానివల్ల ఇప్పుడు మహిళలు సాధికారత సాధించుకుంటున్నాం. మహిళల మీద అవాకులు చెవాకులు చూస్తున్నాం కదా. మహిళల మీద అవాకులు చెవాకులు వేరే వాళ్ళని వాళ్ళ పార్టీలో ఉంచుకుంటారు. అట్లానే మహిళా సాధికారత కట్టుబడి ఉన్నామంటారు. ఇప్పుడు అదే కదా మంచిర్యాల గురించి మాట్లాడింది నేను. మంచిర్యాలలో పక్కనే చెన్నూరు నియోజకవర్గం, ఏది మన వివేక్ గారు మరి పోలే, అదే జిల్లాలో ఉన్న ఆయన మరి మంచిర్యాల మన ఏదైతే మంత్రిగా మంచిర్యాల కార్యక్రమంలో పాల్గొనలే. అన్ని విభేదాలు పెట్టుకొని ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తామంటే ఒకసారి వీళ్ళు గుణం మీద చేసుకుని చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో మహిళలకు ఎన్ని కొన్ని రిజర్వేషన్ పక్కన పెడతారు. మీరు ఎంతమందికి ఇచ్చారు సీట్లు? లేదు కదా. 10-12 మంది కంటే మించి ఇవ్వలేదు వీళ్ళు. మహిళా సాధికారత అంటున్నారు. కనుక ఇదంతా ఏంటంటే సరే మనకు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఆర్థిక మంత్రిగా మాట్లాడినట్టు ఒప్పుకుంటాను నేను. కానీ రాజకీయాల రిజర్వేషన్ లేకుండా మహిళలకు రాజకీయ అధికారం లేకుండా ఎంత చేసినా కూడా వాళ్ళ ఒత్తిడి లేకుండా వీళ్ళు ఏమి సాధించలేరు. మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా ఇవాడిది కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమృద్ధికి ఇవాడిది కాదు. వద్దన్నా కూడా ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరు మీద మంజూరు అవుతున్నాయి. తాగి తిని చెడగొడతారని చెప్పి ఇల్లుతో సహా మహిళల పేరు మీద రావడం చాలా శుభసూచకం. మహిళా రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగకుండా వీళ్ళందరూ మేము ఇస్తున్నాము మీరు తీసుకోండి అని ఇచ్చేవాళ్ళుగా వీళ్ళు, తీసుకునే వాళ్ళుగా మహిళలే ఉంటారు. ఆ ఇచ్చేవాళ్ళు కూడా మహిళలు కావాల్సిన అవసరం అవుతుందని నేను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు. సో చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.